హలో ఎవ్రీవన్. ఎంఎస్ ఎక్సెల్ లో మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఆప్షన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నా. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవుదాం. సో టుడే టాపిక్స్ వచ్చేసి మనకి ఫాంట్ ఆప్షన్స్, బార్డర్స్ అండ్ షేడింగ్, అలైన్మెంట్స్, సెల్ ఓరియంటేషన్, వెడ్జ్ అండ్ సెంటర్, వ్రాప్ టెక్స్ట్, సెల్ టైప్. ఈ 6 ఆప్షన్స్ ఈ రోజు చూద్దాం. సో ఫాంట్ ఆప్షన్స్ అంటే మనం ఒక డేటాని ఎంటర్ చేసినప్పుడు, డేటా అంటే మనకి ఫాంటే కదా. సో ఆ ఫాంట్ మీద మనం అప్లై చేసే ఆప్షన్స్ ఏంటి అనేవి ఈ రోజు చూద్దాం. ఆల్రెడీ మనం ఫాంట్ ఆప్షన్స్ అవన్నీ ఎంఎస్ వర్డ్ లో చూసాము. బట్ ఎక్సెల్ లో కూడా ఒకసారి మీకు చూపిస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ మనం ఫాంట్ ఆప్షన్స్ ని చూద్దాం. మనకి ఈ డేటా ఉంది కదా, ఈ డేటాని ఇక్కడ సైడ్ న వేస్తున్నాం. సో ఈ డేటాని నేను కాపీ చేసి సైడ్ న వేశాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ నేమ్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ నేమ్స్ ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫాంట్ ఆప్షన్స్ ఎందులో ఉంటాయి అంటే ఇక్కడ హోమ్ అనే ట్యాబ్ లో ఫాంట్ గ్రూప్ ఉంటుంది మనకి. సో ప్రతి ట్యాబ్ లో మనకి గ్రూప్ వైజ్ ఆప్షన్స్ ఉంటాయి. క్లిప్ బోర్డ్ గ్రూప్ అనేది మనం ఆల్రెడీ చూసాము. సో ఇప్పుడు ఫాంట్ గ్రూప్ ని చూద్దాం. సో ఫాంట్ గ్రూప్ లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని ఏంటనేది ఇప్పుడు చూద్దాం. నేమ్ అనే కాలం లో కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ పైన మనం ఏమేం ఫిల్టర్స్ అనేవి అప్లై చేయొచ్చు, ఏమేం స్టైల్స్ అనేవి అప్లై చేయొచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంటుంది. డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫాంట్ స్టైల్స్, రకరకాల స్టైల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ప్రివ్యూ చూడండి, నేను ఇక్కడ కర్సర్ మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ వ్యూ వస్తూ ఉంటది. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. ఈ స్టైల్ మీద నేను కర్సర్ పెడితే అక్కడ చూడండి సేమ్ స్టైల్ అక్కడ మనకి అప్లై అయ్యింది. మనకి నచ్చిన స్టైల్ ని మనం అప్లై చేసుకోవచ్చు. రకరకాల స్టైల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఏ స్టైల్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకుంటాం. డిఫాల్ట్ గా క్యాలిబ్రీ అనే స్టైల్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. మనం మార్చుకోవాలి అనుకుంటే ఫాంట్ స్టైల్స్ లోకి వెళ్ళి మనం ఇలా మార్చుకోవచ్చు. సో నేను ఏదో ఒక స్టైల్ ని నేను అప్లై చేస్తున్నా, చూడండి మారింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఫాంట్ సైజ్. సో ఇక్కడ మీరు కర్సర్ పెట్టండి. ఏ ఆప్షన్ మీద అయితే మీరు కర్సర్ పెడితే అక్కడ మనకి పాపప్ లో డిస్ప్లే అవుతుంది. సో ఫాంట్ సైజ్ ని ఈ డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం ఫాంట్ సైజ్ ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనకి ఇక్కడ 11 అని అప్లై అయ్యి ఉంది. సో నేను ఇప్పుడు పెంచాలి అనుకుంటున్నా ఫాంట్ స్టైల్ ని. సో నేను 16 అనేది అప్లై చేశాను. సో ఇక్కడ ఏంటంటే మనకి నేమ్స్ అనేవి కట్ అయిపోయినాయి కదా. ఈ కాలం పైన డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఆ డేటా ఎంతైతే ఉందో ఆ ప్లేస్ ని అరేంజ్ చేసుకుంటుంది. సో డబుల్ క్లిక్ చేసి కూడా మనం కాలం విడ్త్ ని అరేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫాంట్ సైజెస్ ని చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం ఎంటర్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నాకు 10 అని ఉంది కదా, 16 అనేది నేను టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. సైజ్ అనేది నాకు ఇక్కడ అప్లై అయ్యింది. ఏ టెక్స్ట్ మీద అయితే మనం ఫార్మాట్స్ అనేవి అప్లై చేయాలి అనుకుంటామో వాటిని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా మనం అప్లై చేస్తే మనకి అప్లై అవ్వవు. ఏ డేటా మీద అయితే మనం అప్లై చేయాలనుకుంటామో ఆ డేటాని మనం సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మనం అప్లై చేయాలనుకున్న ఫిల్టర్స్ కావచ్చు, ఫాంట్ స్టైల్స్ కావచ్చు, సైజెస్ కావచ్చు, ఏదైనా సరే మనం ఫస్ట్ డేటాని సెలెక్టింగ్ లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ 2 ఐకాన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేయాలంటే ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో డిక్రీజ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ని కూడా మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, మనం డైరెక్ట్ గా నెంబర్స్ అనేవి ఇచ్చి పర్టికులర్ గా మనకి ఈ సైజ్ కావాలి అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ అనేవి నాకు కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బోల్డ్ అనేది నేను అప్లై చేసుకుంటా. అప్పుడు మనకి ఈ టెక్స్ట్ కన్నా ఇది మనకి కొంచెం థిక్ గా కనిపిస్తాయి. సో చూడండి ఈ కాలమ్స్ అనేవి ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇది కాలమ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఈజీగా. సో ఇలా బోల్డ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. వీటిని కూడా మనం ఇలా ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకి ఇటాలిక్ అనే ఆప్షన్ ఉంది. సో ఇటాలిక్ అనేది మనం క్లిక్ చేస్తే ఈ డేటా మనకి క్రాస్ అయ్యింది కదా. ఇటాలిక్ అనేది మనం అప్లై చేసుకోవాలంటే ఇలా అప్లై చేసుకుంటాం. లేదు రిమూవ్ చేసేయాలి అంటే మళ్ళా దాని మీద మనం క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. సో బోల్డ్ కూడా మనం తీసేయాలి అంటే ఆ డేటాని సెలెక్ట్ చేసుకుని అన్టిక్ చేస్తే బోల్డ్ ఆప్షన్ పోతుంది. ఈ బోల్డ్ అనేది అప్లై చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకి అండర్లైన్ అనే ఆప్షన్. అండర్లైన్ చేసుకోవాలి అంటే అండర్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ కాలమ్స్ కింద మనకి అండర్లైన్ అనేది యాడ్ అయింది కదా. సో వీటిలో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ డ్రాప్ డౌన్ ని కనుక మనం క్లిక్ చేస్తే ఇక్కడ అండర్లైన్ అని ఒక ఆప్షన్ ఉంది, డబుల్ అండర్లైన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే
మనకి డబల్ అండర్లైన్ అనేది వస్తుంది. ఒకసారి డేటాని సెలెక్ట్ చేసి డబల్ అండర్లైన్ అనేది క్లిక్ చేశాను. చూడండి, డబల్ అండర్లైన్ అనేది మనకు వచ్చింది. అండర్లైన్ కావాలా వద్దా అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మనం తీసేయాలి అంటే మళ్ళీ డేటాని సెలెక్ట్ చేసుకొని దీన్ని అన్టిక్ గనక చేస్తే రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, మన బాక్స్ బార్డర్స్ అంటాము. సో ఈ బాక్స్ బార్డర్స్ అంటే ఈ డేటాని నేను సెలెక్ట్ చేస్తున్నా. ఈ డేటాని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనకి ఎక్సెల్ లో ఎలా ఉంటది అంటే ఈ షీట్ లో మనకి సెల్స్ ఉంటాయి. కానీ ఈ డేటాని మనం ప్రింటింగ్ కి ఇచ్చినప్పుడు ఈ సెల్స్ అనేవి ప్రింటింగ్ లో రావు. అలా మనకి ప్రింటింగ్ లో సెల్స్ అనేవి రావాలి అన్నప్పుడు బార్డర్స్ అనేవి అప్లై చేసుకుంటాం. ఈ డేటాని నేను సెలెక్ట్ చేసి ఈ బార్డర్స్ అనే డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుని చాలా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. బాటమ్ బార్డర్ అని, టాప్ బార్డర్ అని, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్ అని, నో బార్డర్ అని, ఆల్ బార్డర్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే చూడండి మనకి ప్రతి సెల్ కి బార్డర్స్ అనేవి మనకి అప్లై అయినాయి. ఈ బార్డర్స్ మనకి వద్దు అంటే మళ్ళా సెలెక్ట్ చేస్తాము, బార్డర్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తాము. నో బార్డర్స్ అంటే ఆ బార్డర్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. బాటమ్ లోనే మనకి బార్డర్ కావాలి అంటే ఈ ఆప్షన్ ని క్లిక్ చేయొచ్చు. సో చూడండి, బాటమ్ లోనే బార్డర్ అరేంజ్ అయ్యింది. లేదు టాప్ లో బార్డర్ కావాలి అంటే టాప్ లో బార్డర్ అరేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి అవుట్ సైడ్ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది. అవుట్ సైడ్ బార్డర్స్ అంటే డైరెక్ట్ గా మనకి ఈ బాక్స్ కి 4 వైపులా మనకి బార్డర్స్ అనేవి వస్తాయి. ఆల్ బార్డర్స్ అంటే మనకి సెల్స్ కూడా బార్డర్స్ అనేవి వచ్చాయి కదా, అలా కాకుండా బాక్స్ కి 4 సైడ్స్ నా మనకి బార్డర్స్ అనేవి వస్తాయి. ఈ డేటా మీద మనం అప్లై చేద్దాం. సో ఈ డేటా నేను సెలెక్ట్ చేస్తున్నా. అవుట్ సైడ్ బార్డర్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తా. సో చూడండి మనకి బాక్స్ లా ఇలా బార్డర్స్ అనేవి వచ్చినాయి కదా. అవుట్ సైడ్ బార్డర్స్ అనేవి మనం పెట్టుకోవాలంటే ఆ ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకుంటాం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి క్లియర్ గా. అండ్ ఇక్కడ థిక్ బాక్స్ బార్డర్ అంటే ఇది క్లిక్ చేసుకుంటే ఇవే బార్డర్స్ మనకి కొంచెం థిక్ గా వస్తాయి. సో దిస్ ఈస్ బార్డర్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి షేడింగ్. సో ఈ షేడింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ మనం ఎంఎస్ వర్డ్ లో మనం చెప్పుకున్న ఆప్షన్సే. బట్ ఎక్సెల్ లో కూడా మీకు అండర్స్టాండింగ్ ఉండాలి కదా. సో ఈ బాక్స్ మొత్తానికి మనకి షేడింగ్ కావాలి అంటే ఇలా అప్లై చేసుకోవచ్చు. ఎల్లో కలర్ అనేది నేను అప్లై చేశాను. ఓన్లీ కాలమ్స్ కే షేడింగ్ కావాలి అంటే కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకుని షేడింగ్ అప్లై చేసుకోవచ్చు. ఏ పర్టికులర్ డేటాకి మనం షేడింగ్ అప్లై చేయాలో అంతవరకు మనం సెలెక్ట్ చేసుకుంటాం, కలర్స్ ని అప్లై చేసుకుంటాం. సో ఇందులో మనకి ఇంకా మోర్ కలర్స్ లోకి వెళ్తే మనకి ఇంకా కలర్స్ అనేవి ఉంటాయి. స్టాండర్డ్ కలర్స్ అనే ట్యాబ్ లో మనకి ఇలా కలర్స్ ఉంటాయి. అండ్ కస్టమ్ కలర్స్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసుకుంటే ఆ కలర్ మనకి అప్లై అవుతుంది. సో నేను వైట్ క్లిక్ చేశాను కాబట్టి వైట్ కలర్ అనేది వచ్చింది. సో షేడింగ్స్ కూడా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ కూడా మనం కలర్ అప్లై చేసుకోవాలి అంటే సో ఈ ఫాంట్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఫాంట్ మనకి బ్లాక్ కలర్ లో ఉంది కదా, రెడ్ కలర్ అనేది అప్లై చేస్తున్నా చూడండి. సో ఇవన్నీ మనకి ఫాంట్ పైన అప్లై చేసే ఆప్షన్స్. సో ఇవే కాదు ఇంకా మనకి ఉంటాయి. ఇక్కడ కార్నర్ లో మనకి ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ ని మనం గ్రూప్ లాంచర్ అంటాం. సో ఈ గ్రూప్ లాంచర్ ని మనం క్లిక్ చేసుకుంటే ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజ్ చేసిన ఆప్షన్సే కాకుండా ఇంకా చాలా రకాల ఆప్షన్స్ మనకి ఫాంట్ పైన అప్లై చేసుకోవడానికి ఉంటాయి అన్నమాట. ఈ గ్రూప్ లాంచర్ లోకి వెళ్ళి మనం చూడొచ్చు. సో ఇవన్నీ ఫాంట్ స్టైల్ కి సంబంధించిన ఆప్షన్స్. అండ్ ఇది ఫాంట్ సైజ్ కి సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ చూస్తే అండర్లైన్ కి సంబంధించిన ఆప్షన్స్. ఈ డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే సింగిల్ అని, డబుల్ అని, సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తాయి. సో కలర్స్ కూడా మనం ఫాంట్ కి అప్లై చేసుకున్నాం, ఇక్కడ రెడ్ కలర్ అనేది. అండ్ ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కొన్ని సూపర్ స్క్రిప్ట్ అని, సబ్ స్క్రిప్ట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేంటో మీసారి నేను చూపిస్తాను. ఆ ఆప్షన్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే కొన్ని ఫార్ములాస్ లో గానీ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో మనకి సూపర్ స్క్రిప్ట్ అనేది, సబ్ స్క్రిప్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మ్యాథ్స్ లో ఏ స్క్వేర్ అని, బి స్క్వేర్ అనేది ఉంటాయి. మనం ఎక్సెల్ లో ఏ స్క్వేర్ ని ఎలా రాస్తాం? స్క్వేర్ అనేది మనకి ఏ కి పైన రావాలి కదా. సో ఆ ఏ స్క్వేర్ అనేది మనం ఎలా రాస్తాం? సో ఇప్పుడు ఏ రాసి 2 రాస్తే ఈ 2 ని నేను సెలెక్ట్ చేసుకుని గ్రూప్ లాంచర్ లోకి వెళ్ళి సూపర్ స్క్రిప్ట్ అనేది నేను అప్లై చేసి ఓకే క్లిక్ చేస్తే చూడండి ఏ స్క్వేర్ అనేది నాకు వచ్చింది. సైజ్ ని పెంచుతున్నా. సో చూడండి ఏ స్క్వేర్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ H2O అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు 2 అనేది నాకు సఫిక్స్ లో కావాలి. సఫిక్స్ లో కావాలనుకున్నప్పుడు ఈ 2 ను మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఈ గ్రూప్ లాంచర్ లోకి వెళ్ళి సబ్స్క్రిప్ట్ అనే ఆప్షన్ ని టిక్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే చూడండి
H2O. సో మ్యాథ్స్ లో మనం ఇలా రాస్తూ ఉంటాం కదా, సఫిక్స్ లో మనకి 2 రావాలి అంటే ఇలా 2నే సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రిప్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఇలా ఆ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మోర్ ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ అని, అలైన్మెంట్స్ అని, ఫాంట్ అని, బార్డర్ అని. సో ఇవన్నీ చూడండి, మీకు అర్థమవుతాయి. సో ఫిల్ లో మనకి ఈ కలర్స్ అన్ని ఉంటాయి. షేడింగ్ అప్లై చేస్తున్నాం కదా, వాటికి సంబంధించిన ఆప్షన్స్. సో బార్డర్ లో మనకి మనం ఆల్రెడీ బార్డర్స్ అప్లై చేసి చూసాము. సో ఇవి బార్డర్ కి సంబంధించిన ఆప్షన్స్. సో ఏ టైప్ లో మనకి బార్డర్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది సెలెక్టింగ్ లో ఉంది. సో మనకి బార్డర్స్ అక్కర్లేదు అంటే నన్ను అనేది క్లిక్ చేస్తాం. మనకి థిక్ లైన్ కావాలంటే ఈ థిక్ లైన్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. డాటర్ లైన్స్ అనేవి మనకు కావాలంటే ఇవి థిక్ డాటర్ లైన్స్, ఇవేమో థిన్ డాటర్ లైన్స్. సో వీటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ బార్డర్స్ మనకి 4 సైడ్స్ కావాలా, 2 సైడ్సే కావాలా, టాప్ బాటమ్ లోనే కావాలా, లేకపోతే లెఫ్ట్ రైటే కావాలా అనేది మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ ని టిక్ అండ్ టిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, దీన్ని టిక్ చేస్తే, దీన్ని అన్టిక్ చేస్తే ఇక్కడ బార్డర్ పోయింది, దీన్ని టిక్ చేస్తే ఇక్కడ బార్డర్ వచ్చింది. సో ఇది కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ బార్డర్ వచ్చింది. టాప్ బార్డర్ ఆప్షన్, ఇది వచ్చేసి బాటమ్ బార్డర్ ఆప్షన్. 4 సైడ్స్ నాకు కావాలి అంటే ఈ 4 ఆప్షన్స్ మనం టిక్ లో పెట్టుకుంటాం. లేదు టాప్ బాటమే కావాలి అంటే ఈ సైడ్ ఆప్షన్స్ ని మనం అన్టిక్ చేసేసి ఓకే క్లిక్ చేస్తే ఈ సెల్ కి అప్లై అయింది చూడండి. సో ఈ సెల్ ఒక్కటే సెలెక్టింగ్ లో ఉంది కాబట్టి సో టాప్ బాటమే మనకి అప్లై అయ్యింది. సో బార్డర్స్ కి కలర్ కావాలంటే బార్డర్ కలర్స్ ని అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఫాంట్ కి సంబంధించిన ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సో ఫాంట్ ఆప్షన్స్ చూసాము, బార్డర్స్ అండ్ షేడింగ్ చూసాము. అండ్ నెక్స్ట్ మనకి అలైన్మెంట్స్. అలైన్మెంట్స్ అంటే ఇక్కడ చూడండి, అలైన్మెంట్స్ అనే గ్రూప్ లో ఇక్కడ కొన్ని మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే, నేను ఈ డేటాని తీసుకుంటే రో హైట్ అనేది నేను పెంచుతున్నా క్లియర్ గా అర్థం అవడం కోసం. ఇప్పుడు చూడండి, మనకి ఈ శాలరీ అనే కాలంలో ఇవన్నీ నెంబర్స్ మనకి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ సెల్ లో కార్నర్ కు ఉంది, దీన్ని సెంటర్ లోకి అలైన్ చేసుకోవాలి. అలా అలైన్ చేసుకోవాలంటే అలైన్మెంట్స్ లో మనకి ఈ 6 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ 6 ఆప్షన్స్ లో ఈ డేటాను సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏ ఆప్షన్ హైలైటింగ్ లో ఉంది? ఈ ఆప్షన్ హైలైటింగ్ లో ఉంది. ఈ ఆప్షన్ మనకి ఏంటి అంటే బాటమ్ అలైన్మెంట్. సో ఇది బాటమ్ అలైన్మెంట్ కాబట్టి మనకి డేటా రైట్ సైడ్ న బాటమ్ లో అలైన్ అయ్యి ఉంది. ఫస్ట్ ఆప్షన్ ని మనం చూస్తే టాప్ అలైన్మెంట్. టాప్ అలైన్మెంట్ ని క్లిక్ చేస్తే చూడండి, డేటా టాప్ లో రైట్ సైడ్ న అలైన్ అయ్యింది. సెకండ్ ఆప్షన్ ని చూసుకుంటే మిడిల్ అలైన్మెంట్. ఈ మిడిల్ అలైన్మెంట్ ని సెలెక్ట్ చేస్తే రైట్ సైడ్ న మనకి మిడిల్ లోకి అరేంజ్ అయ్యింది. ఈ ఆప్షన్ ని చూస్తే లెఫ్ట్ అలైన్మెంట్. సో ఈ లెఫ్ట్ అలైన్మెంట్ అనేది మనకి లెఫ్ట్ లో అలైన్ అయింది. అండ్ ఈ సెంటర్ అలైన్మెంట్ ఏంటంటే మనకి బాటమ్ లో సెంటర్ న అలైన్ అయింది. అండ్ ఈ ఆప్షన్ రైట్ న అలైన్ చేసుకోవాలంటే బాటమ్ లో రైట్ న అలైన్ అయింది. సో మనం డేటాని సెంటర్ న అలైన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ 2 అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ ని మనం టిక్ చేసుకుంటే డేటా చూడండి మనకి సెంటర్ లో అలైన్ అయింది కదా. డేటాని సెంటర్ న అలైన్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్స్ ని మనం క్లిక్ చేసుకుంటాం. సో ఈ 6 అలైన్మెంట్స్ మీకు అర్థమైనాయి కదా. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి అలైన్మెంట్స్ లో రైట్ అలైన్మెంట్ అనేది యాక్టివ్ లో ఉంది. సో సెంటర్ అలైన్మెంట్ అనేది నేను క్లిక్ చేసి ఈ 2 ఆప్షన్స్ ని నేను క్లిక్ చేసుకుంటే చూడండి, డేటా మొత్తం నాకు సెంటర్ న అలైన్ అయింది. సో అలైన్మెంట్ అనే ఆప్షన్ మనకి చాలా యూజ్ అయ్యే ఆప్షన్స్. సో వీటిని ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి మనకి? సెల్ ఓరియంటేషన్. సో ఈ సెల్ ఓరియంటేషన్ ఏంటి అంటే టెక్స్ట్ ని మనం ఏ డైరెక్షన్ లోకి మార్చాలి అనేది మనకి ఈ సెల్ ఓరియంటేషన్. సో ఇప్పుడు చూస్తే ఈ కాలమ్స్ ని నేను సెలెక్ట్ చేశాను. ఈ కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకుని ఈ ఓరియంటేషన్ అనే ఆప్షన్ ని, ఈ డ్రాప్ డౌన్ ని కనుక మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్ అనే ఆప్షన్ ని నేను క్లిక్ చేస్తున్నా. ఈ కాలమ్స్ అనేవి మనకి క్రాస్ గా అరేంజ్ అయ్యింది. యాంగిల్ క్లాక్ వైజ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఈ సైడ్ కి మనకి అరేంజ్ అయ్యింది. ఇలానే వెర్టికల్ టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే వెర్టికల్ గా అరేంజ్ అయ్యింది. అండ్ రొటేట్ టెక్స్ట్ అప్ అంటే అప్ కి మూవ్ అయ్యింది. ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఓరియంటేషన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో మనకి ఈ టెక్స్ట్ అనేది ఏ విధంగా కావాలి అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పాయింటర్ తో మనం దీన్ని డ్రాగ్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓరియంటేషన్ ని మనం తీసేయాలి అంటే ఈ ప్లేస్ లో మనం 0 ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే సో
సో చూడండి, సో ఇది ఓరియంటేషన్ అంటే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మెర్జ్ సెంటర్ వ్రాప్ టెక్స్ట్. ఫస్ట్ మెర్జ్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఈ డేటా ఉంది, ఈ డేటాకి నేను ఒక హెడ్డింగ్ అనేది పెట్టాలి అనుకుంటున్నాను. సో అటువంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ మనకి చాలా సెల్స్ ఉన్నాయి కదా, ఈ సెల్లో నేను ఒక టైటిల్ ని ఇవ్వాలనుకుంటున్నాను. సో టైటిల్ ని ఇవ్వాలంటే ఈ బాక్స్ మొత్తానికి ఒకే టైటిల్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నాకు ఈ సెల్స్ అనేవి అడ్డుగా ఉన్నాయి, ఒకే సెల్ లా మనకి రావాలి. అలాంటప్పుడు ఈ సెల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకుని మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకుంటే సెల్స్ అన్ని రిమూవ్ అయిపోయి మొత్తం మనకి ఒకే సెల్ కింద కన్వర్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవచ్చు. సో ఎక్సెల్ క్లాసెస్ అనే హెడ్డింగ్ ని నేను ఇస్తున్నా, బోల్డ్ అప్లై చేస్తున్నా, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. సో సెల్స్ ని మనం ఇలా మెర్జ్ చేసుకోవచ్చు, టైటిల్స్ అవి పెట్టుకోవాలి అన్నప్పుడు. ఇంకా ఇందులో మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఇవి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి మెర్జ్ అండ్ సెంటర్ చూసాము, వ్రాప్ టెక్స్ట్. సో ఇక్కడ చూస్తే మనకి వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఒక డేటా ఎంటర్ చేశా. సో దీని నుంచి నేను బయట క్లిక్ చేస్తే ఈ డేటా నాకు ఈ సెల్ లోనే అరేంజ్ అవ్వకుండా నెక్స్ట్ సెల్ కూడా వెళ్ళిపోయింది. ఒకే సెల్ లో ఈ డేటా కావాలి, నెక్స్ట్ సెల్ లోకి వెళ్ళకూడదు అన్నప్పుడు ఈ డేటాని సెలెక్ట్ చేసుకుని వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే సో చూడండి, ఒకే సెల్ లో డేటా మొత్తం అరేంజ్ అవుతుంది. మనకి సెల్ సైజ్ అనేది ఫిక్స్డ్ గా ఉండాలి, డేటా మాత్రమే మనకి ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి అంటే ఈ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ని మనం యూజ్ చేసుకుని ఎంత లాంగ్ డేటాని ఎంటర్ చేసినా ఈ సెల్ లోనే మనకి అరేంజ్ అవుతూ ఉంటది కానీ నెక్స్ట్ సెల్ కి మూవ్ అవ్వదు. సో ఈ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ మనకి ఇలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ అనే గ్రూప్ లో జనరల్ అనే ఆప్షన్ ఉంది. సో జనరల్ అంటే మనం ఎక్సెల్లో ఆల్ఫాబెటికల్ డేటానే ఎంటర్ చేయట్లేదు కదా, న్యూమరికల్ డేటాని ఎంటర్ చేస్తున్నాం, ఆల్ఫాబెటికల్ డేటాని ఎంటర్ చేస్తున్నాం, సో ఇంకా మ్యాథమెటికల్ ఫార్ములాస్ని కూడా మనం ఎంటర్ చేస్తున్నాం. కానీ ఈ ఆప్షన్లో మనం ఏం చేస్తామంటే కొంత ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఈ ఏరియాలో మనం ఏ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 4 సెల్స్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా, ఈ 4 సెల్స్ ని సెలెక్ట్ చేసుకుని ఈ జనరల్ అనే ఆప్షన్ లో నెంబర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకున్నా. సో ఈ నెంబర్ అనే ఆప్షన్ లో మనం క్లిక్ చేసుకుంటే 4 సెల్స్ లో మనం ఏ డేటా ఇచ్చినా, సో ఇక్కడ డేట్ ఇచ్చా, డేట్ ఇచ్చి నెక్స్ట్ సెల్ కి మూవ్ అయితే చూడండి నెంబర్ లోకి మనకి కన్వర్ట్ అయిపోయింది. ఎందుకు కన్వర్ట్ అయిపోయింది అంటే మనం ఈ సెల్ లో మనం నెంబర్స్ అనేవి ఇవ్వాలి అని ఫిక్స్ చేసాం కాబట్టి. సో ఇక్కడ చూస్తే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, పర్సంటేజ్ అని, టైం అని, లాంగ్ డేట్ అని, ఇవి మాత్రమే ఎంటర్ చేయాలి అన్నప్పుడు ఈ ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ చూస్తే ఇక్కడ శాలరీలో మనకి అమౌంట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో వీటిని మనం డాలర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇండియన్ రూపీస్ అని, యుఎస్ డాలర్స్ అని, ఇక్కడ ఇంగ్లీష్ యుఎస్ అని ఉంది కదా, సో ఇది డాలర్ లోకి మనకి కన్వర్ట్ అవుతుంది. యూకేస్ అని, యూరోస్ అని, సో ఏ ఫార్మాట్ లో మనకి ఇక్కడ కావాలో ఆ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో యుఎస్ డాలర్స్ అనేది క్లిక్ చేస్తే చూడండి డాలర్ లోకి కన్వర్ట్ అయ్యింది. సో యూరోస్ లోకి మనం కన్వర్ట్ చేయాలి అంటే యూరోస్ లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఇండియన్ రూపీస్ లోకి పెట్టాలంటే ఇండియన్ రూపీస్ లో మనం పెట్టొచ్చు. సో ఈ ఆప్షన్స్ ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ ఫార్మాట్స్ కావాలంటే మోర్ ఫార్మాట్స్ లోకి వెళ్ళి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసుకుంటే ఆ ఆప్షన్స్ అనేవి మనకి అప్లై అవుతాయి. 300 ఇవన్నీ మనకి పర్సంటేజ్ తో చూపించాలి అనుకోండి, అప్పుడు ఈ డేటా మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ని క్లిక్ చేస్తే ఒక్కొక్క దానికి మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలని టైం పడుతుంది కాబట్టి ఒకేసారి మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకుని ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శాలరీ అనే దాన్ని మనం కామాస్ లో చూపించాలి అనుకుంటే కామాస్ లో చూపించవచ్చు. చూడండి ఇక్కడ కామాస్ అనేవి మనకి ఎంటర్ అయినాయి. ఈ డిసిమల్ వాల్యూస్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తూ ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. డిక్రీజ్ చేసుకోవాలి అంటే డిక్రీజ్ డిసిమల్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ రోజు ఆప్షన్స్. సో మీకు క్లియర్ గా అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. సో ఈ ఆప్షన్స్ అన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.